ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు అయితే మేము బెంగళూరులో ఉన్న బండేరుగట్ట జూకి అయితే వెళ్తున్నాము. ఇంకా అందుకనేసి కొంచెం ఎర్లీగా బయలుదేరాము మార్నింగ్. ఇంకా మేమున్న ఏరియా నుంచి అక్కడికి వెళ్ళడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఎర్లీగా బయలుదేరేసాము. ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. అట్లా అనుకుంటున్నా ఏంటికి పోతాడో చెప్పు. జూకి మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా మాతో పాటు దిశాలి అలాగే మా అత్త వాళ్ళు కూడా వస్తున్నారు. అందుకనేసి వాళ్ళ ఇంటికి వచ్చి ఇంకా వాళ్ళని కూడా పిక్ చేసుకొని మేమందరూ కూడా కలిసి అయితే జూకి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడి నుంచి. ఇప్పుడు ఎనర్జీ అయిపోతే ఎట్లా మళ్ళీ ఉండద్దు, మళ్ళీ నడచాలి కదా పార్క్లో. చిన్న జూలో నడచాలి కదా, నడచాలి కదా. మార్నింగ్ టిఫిన్ తినడానికి ఇక్కడైతే పక్కా సౌత్ అంట ఈ రెస్టారెంట్ దగ్గర అయితే ఆపాము. టిఫిన్ అయితే అస్సలు బాగలేదు. ఎవరు కూడా ఇక్కడ వచ్చే వాళ్ళు ఇక్కడ ట్రై చేయకండి. అస్సలు దోశలు అయితే ఏం కాలేదు, అంత వరస్ట్గా ఉండింది ఫుడ్ అయితే. ఇంకా ఏదో వచ్చామని చెప్పి ఆర్డర్ చేసామని చెప్పి తినేసామంతే. హాయ్ హాయ్ Where are we going? Hi. 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 Where are we going? Where are we going? Where are you going? Bannerghatta going. Where are you going? Bannerghatta. Where are we going? At the shopping. At the shopping. Shopping. You know, hi friends. Hi friends. ఫోటో తీస్తాడు అవును. అత్త బాగుందో. మనం ఇప్పుడు బండేరుగట్ట జూకి అయితే రీచ్ అయిపోయాము. ఇది పార్కింగ్ ఏరియా. మనము ఇక్కడ ఎంట్రన్స్లో టికెట్ తీసేసుకునేసి ఇంకా ఇక్కడ వచ్చి కార్లు అయితే పార్క్ చేసుకోవచ్చు. మేము వచ్చేటప్పటికి చాలామంది వచ్చేస్తున్నారు. మేము ఈ విధంగా ఎర్లీగా వచ్చిందే దానికోసం అనేసి. ఇంకా ఈ వీకెండ్ కాబట్టి జనాలు ఎక్కువగా వస్తారు, రష్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పి కొంచెం మేము ఎర్లీగా అయితే వచ్చేసాము. ఇంకా మేము వచ్చేటప్పటికి చాలా కార్లు అయితే పార్క్ చేసేసి ఉన్నాయి అప్పటికే. చూడండి ఇక్కడ 2 వీలర్స్ అలాగే 4 వీలర్స్ బస్సెస్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసి ఉంటాయి. పార్కింగ్ స్పేస్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది, మంచిగా అయితే ఉంది. ఇంకా ఇప్పుడైతే మనము ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. ఇది మామూలుగా బెంగళూరు నుంచి వచ్చే బస్సులు అంతా కూడా ఇక్కడైతే ఆపుతాయి అనమాట. ఇది బస్ స్టాప్. ఇక్కడ నుంచి మనం ఇంకొంచెం అటు పక్క వెళ్తే కనుక మనము టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా అక్కడికైతే వెళ్దాం రండి ఇప్పుడు.
అటు పక్కకుండా చూడు షాప్స్ అక్కడ ఉన్నాయి, ఆడంతా వాటర్ బాటిల్. ఇది టికెట్ కౌంటరు, ఈ టికెట్స్ దొరుకుతాయి. టికెట్స్ మనం ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదంటే అడల్ట్స్ 670, చిల్డ్రన్ వచ్చి 470 రూపీస్. బట్ సండే సాటర్డేస్ వచ్చి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, మనకి 720 రూపీస్ పడుతుంది. నాన్ ఏసీ బస్ సఫారీ టికెట్ బటర్ఫ్లై పార్క్, జూ, ఓన్లీ జూ. ఎంత ఇచ్చిన టైమింగ్? 10 AM రిపోర్టింగ్ టైమింగ్. ఓకే దా. ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అనమాట, లోపలికి ప్లాస్టిక్ అనేది అలో చేయరు, మామూలు బాటిల్స్ అలాంటివి అయితే అలో చేస్తారు తీసుకెళ్ళేటప్పుడు. ఇది బస్ సఫారీకి ఎంట్రన్స్. ఇక్కడ ఏసీ నాన్ ఏసీ రెండు ఉంటాయి. మేము పిల్లలు ఉన్నారు కాబట్టి ఏసీ బస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఏమన్నా బేకా నీకు ఇదే టికెట్ కావాలండి, బ్యాగ్ కావాలండి. సఫారీకి ఎంట్రన్స్ ఏరియా ఇట్లా వెళ్తాం అనమాట. వే టు సఫారీ టైమింగ్స్ వచ్చి 10 AM నుంచి 4:30 వరకు మనకి అవైలబుల్లో ఉంటుంది సఫారీ. అత్త మీరు ఎన్నిసార్లు వచ్చిండ్రు ఇప్పుడు వరకు జూకి? అంతేనా? నేను ఆల్రెడీ 1 టైం వచ్చింది, అప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చింది, బాగుంది. ఫాస్ట్గా మేఘమోల్ చిల్లుగోనోడు వచ్చింది. ఇది వెయిటింగ్ ఏరియా కదా, మనం బస్సుల కోసం వెయిట్ చేసేది. ఇక్కడ కూర్చునేది సఫారీకి. ఆల్రెడీ అక్కడంతా వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఇప్పుడు బస్ కోసం వెళ్తా ఉన్నాము, మాకు లోపల వదిలిన్నారు. దాండి చిన్న ఇట్రండి, ఇట్లా రా. ఏసీ బస్ ఆ పక్క పదండి. సఫారీ స్టార్ట్ అయింది, ఇంకా బస్సులో వెళ్తున్నాము. చిన్న అవును జూకి వెళ్తా అన్నాం. ఫైనల్గా ఫ్రంట్ సీట్ అయితే చిక్కింది, ఇక్కడ ఫ్రంట్ సీట్లోకి వచ్చేసాము. ఇక్కడ చూడొచ్చు, వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. జింకలు ఉన్నాయి చూడండి, మనం జూమ్ చేయొచ్చు. జింకలంతా ఉన్నాయి ఇక్కడ, గుంపులు గుంపులుగా ఉన్నాయి. దగ్గర నుంచి సూపర్గా ఉన్నాయి. సో ఇది ఒక గేట్ మనకి, ఇక్కడ లోపలికి ఎంట్రన్స్ అవుతున్నాము. ఇంకా ఇట్లా పోను ఇలాంటి గేట్స్ అయితే మధ్యలో వస్తాయి, 2-3 గేట్లు. దాన్ని దాటుకున్న తర్వాతనే మనకి మెయిన్గా లయన్స్ అలాంటివి, అవన్నీ కూడా టైగర్ అలాంటివంతా అక్కడ కనిపిస్తాయి. ఇక్కడ జీప్ సఫారీ కూడా ఉంటుంది, మామూలు సఫారీ కూడా ఉంటుంది. చూడండి ఎలిఫెంట్స్,
5 months. ఇదా 5 months. ఓకే, ఇది వచ్చి 5 months బేబీ అంట. స్మాల్ ఎలిఫెంట్, దాని మదరు. చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఎలిఫెంట్స్ అయితే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత చిన్నగా ఉందో కదా బేబీ ఎలిఫెంట్. ఓకే, నైస్. ఎలిఫెంట్స్ ఫ్యామిలీ. మా వాళ్ళు లోపల కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక గేట్ వచ్చింది చూడండి. ఈ విధంగా గేట్స్ ఉంటాయి ప్రతి ఒక్కొక్క స్టేజ్ వైజ్ అన్నమాట. ఇవి మనం లోపలికి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఈ గేట్ మూసుకున్నాక మళ్ళీ ఈ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. మనకి ఆ RRR సినిమాలో చూస్తే ఇదైతే గుర్తొస్తుంది అనమాట. సేమ్ వ్యూ అలానే ఉంటుంది ఇక్కడ కూడా. ఆ కాన్సెప్ట్ ఫాలో అయినారు, అంటే సెక్యూరిటీ పర్పస్ కోసం మెయిన్గా. ఇది ఎలుగుబంటి. ఎలుగుబంటి కింద కూర్చొని ఉంది, అది పడుకొని ఉంది యాక్చువల్గా. చూడండి అదంతా పడుకొని ఉంది అలానే. సో ఇక్కడ ఇంకొక గేట్ వస్తుంది, ఇది నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఇంకా దీని లోపల పోతే ఇంకొంచెం వైల్డ్ యానిమల్స్ అంతా ఉంటాయి లోపల. ఇట్లా చూడండి ఇట్లా వేస్తుంటారు ప్రతి దానికి. ఇట్లా ఇవన్నీ కూడా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్, దాన్ని దాటి వెళ్ళకూడదు అని చెప్పి పెద్ద పెద్ద రాడ్స్, ఇక్కడ రాడ్లతో ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ అయితే వేసారు స్ట్రాంగ్గా. మనమైతే మెయిన్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయిపోయామనుకుంటా. ఇదే మనకి 3rd గేట్ అనుకుంటా ఇది. ఇంకా దీని లోపలికి వెళ్తే మనకి లెపర్డ్ తిరుగుతూ ఉన్నాయి, బయటే ఉన్నాయి. అది చాలా ఉన్నాయి, 3 ఉన్నాయి, 3-4 ఉన్నాయి. చాలా లెపర్డ్స్ అయితే ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి అసలు. సో మెనీ. దగ్గరకైతే వెళ్తున్నాం ఇప్పుడు. మన డ్రైవర్ అయితే దగ్గరకు నుంచి వెళ్తున్నాడు. ఓ మై గాడ్, ఎన్ని ఉన్నాయి. ఇదైతే చూడండి ఇక్కడ వచ్చింది, రోడ్డుకి మనకి మధ్యలో వచ్చింది. ముందుకెళ్తే మనకి లయన్స్ ఉంటాయంట. ఇంకా ఇది వచ్చి లయన్స్ సెక్షన్. ఇంతవరకు మనం లెపర్డ్స్ చూసాము. ఇది ఫుల్ బందోబస్తు ఉందన్నమాట. మొత్తం అంతా కూడా చూడండి పైన వరకు మెస్ వేసేసారు కంప్లీట్గా. డేంజరస్ జోన్ అనమాట లయన్స్ సెక్షన్. మోస్ట్లీ ఇక్కడ ఉన్నట్టున్నాయి. ఇక్కడ వెళ్ళిపోయారు కదా, మనం చూద్దాం. Jeep safari. Jeep safari, yeah. అక్కడ పడుకుని ఉంది, పొదల్లో ఉందన్నమాట. పడుకొని ఉంది, కొంచెం బ్లాక్.
కనిపిస్తే క్యాప్చర్ చేస్తాను. ఓ హియర్ ఇట్స్ కమింగ్ లయన్. మనకి ఎదురుగా వస్తుంది లయన్. ఓ మై గాడ్ ఇట్స్ టూ బిగ్. నైస్ వ్యూ. చాలా బాగా వచ్చింది చూడు, ఎంత మన ముందరే వెళ్తుంది. చాలా పెద్దగా ఉంది. దాని పంజా చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. అబ్బా పక్కనకి వెళ్తుంది చూడండి. కార్ సఫారీ దాని హైటే ఉంది చూస్తుంటే, మిర్రర్ వరకు వస్తుంది, అంత హైట్ ఉంది. మనకి ఎదురుగా వచ్చింది చూడండి ఎంత పెద్దగా ఉంది. అన్ని వెహికల్స్ వచ్చేటప్పటికి సైడ్కి వెళ్ళిపోతుంది. ఓ అక్కడ ఇంకోటి ఉంది, ఆడ ఇంకోటి ఉంది చూడండి చిన్ను. ఫీమేల్ వన్ సిట్టింగ్ ఆడ కూర్చొని ఉంది యాక్చువల్గా. ఆడ కూర్చొని ఉంది కంటే ఫీమేల్. టైగర్ ఉంది ఇక్కడ లోపల ఉంది. టైగర్ వెరీ డేంజర్ కదా. టైగర్ ఇక్కడ వెళ్తుంది రండి. వైట్ కలరు, వైట్ రెండు ఉన్నాయి అక్కడ. ఓ ఇక్కడ వస్తుంది టైగర్. దొండి వస్తుంది. ఇక్కడితో మనకి వైల్డ్ యానిమల్స్ అన్నీ కూడా చూసేసాము. ఇంకా ఇప్పుడైతే మనం బటర్ఫ్లై పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు సఫారీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ మా పక్కన అయితే ఒక జర్మనీ అతను కూర్చొని ఉన్నాడు. అతని ఫోన్లో వచ్చి వైట్ టైగర్ వీడియో బాగా వచ్చిందని చెప్పి నేనైతే తీసుకున్నాను అడిగి. ఇంకా అందుకనేసి మేమైతే థ్యాంక్స్ చెప్తున్నాం ఇక్కడ. జై శ్రీరామ్. We're going for butterfly park. Oh, this
యా బటర్ఫ్లై పార్క్ చూసేకి వెళ్తున్నాం. టికెట్ తీసుకోవాలా మళ్ళీ దీనికి ఏమన్నా? మనము అక్కడ సఫారీకి తీసుకున్నాం కదా టికెట్, ఆ టికెట్ సరిపోతుందంట బటర్ఫ్లై పార్క్కి అన్నిటికీ. అది ఒక కాంబో లాగా తీసుకుంటాము. ఇంకా ఇప్పుడైతే బటర్ఫ్లై పార్క్కి ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది ఎంట్రన్స్. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే డౌట్ వచ్చింది బటర్ఫ్లైస్ ఇట్లా బయట వదిలేస్తారా అని చెప్పి. ఫస్ట్లో వచ్చేటప్పుడు లోపలికి వచ్చిన తర్వాత తెలిసింది ఇక్కడ డామ్ లాగా ఒకటి పెట్టి అందులోపల బటర్ఫ్లైస్ పెడుతున్నారని చెప్పి. ఇంకా దానికి ఆపోజిట్లో ఈ విధంగా మనకి పిల్లలకైతే ఒక ప్లే ఏరియా ఉంది. మేము కూడా వెళ్ళి కొద్దిసేపు అయితే అక్కడ ఆడుకొని ఇంకా తర్వాత లోపలికైతే వెళ్ళాము. ఓ పక్క అన్న చెల్లెలు ఇద్దరు కాదు పిల్లోళ్ళు ఊగే దాంట్లో ఇలాంటి పెద్ద పిల్లోళ్ళు ఊగితే ఎట్లా? ఇప్పుడు భలే ఉంది నాన్న స్వింగ్. చిరగాడు భలే ఊతా అంటే మీరు చెట్లకి వేసుకొని. నేనైతే వెయిట్ లేను కదా. చిన్న బయటకు వెళ్ళిపోయింటారు ఇద్దరు. చిన్న దీని లోపల మనకి బటర్ఫ్లైస్. ఓ మై గాడ్ ఎట్లు పెట్టినారు ఇది. ఏంటి బటర్ఫ్లైస్ ఉన్నాయి. పాపం దీనితో బంధించేసినట్టుంది. బటర్ఫ్లైతో బంధించేసినట్టుంది కదా వీళ్ళు. అన్నీ ఎత్తి దాంట్లో వేసినట్టున్నారు చూస్తే. ఆ వైట్గా ఉంది, ఎల్లో కలర్లో ఉండే చెట్లకు అన్నిటికీ ఉన్నాయి కదా. ఇది బటర్ఫ్లై ఎగ్గు, లార్వా, పూప, అడల్ట్. మనకి ఇది లైఫ్ సైకిల్ ఉండింది కదా చిన్నగా ఉన్నప్పుడు. ఇదైతే వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది నాకు ఒక్కసారిగా దీని లోపలికి వచ్చేటప్పటికి. అట్లా ఉందన్నమాట అట్మాస్ఫియర్.
రియల్ కాదు కదా? రియల్లే. అట్లా వస్తుంది అనమాట. కలర్స్ 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 బటర్ఫ్లైస్. బటర్ఫ్లై టెనెంట్స్ ఆన్ ఎర్త్ ఫర్ ఓవర్ 140 మిలియన్ ఇయర్స్ అంట. చాలా ఏళ్ళ నుంచి ఉన్నాయంట బటర్ఫ్లైస్. అవన్నీ చనిపోయింది ఇవంతా, అంటే ఎగ్జిబిషన్ దీనికోసం పెట్టండి అంతే కదా, షోకి. ఇది లార్జెస్ట్ బటర్ఫ్లై. ఇది కూడా పెద్దగానే ఉంది కదా. ఇది నేను చూసాను. ఉంటాయి ఊర్లలో అట్లాంటివి, అట్లాంటి ఊర్లో చూసిన అవన్నీ ఉంటాయి. పెద్దది లేదు కానీ అవన్నీ చూసిన నేను కూడా ఊర్లలో. ಸುತ್ತಾವೆಲ್ಲ ನೋಡಿದ್ಯಮ್ಮ ನೀನು? ಇವೆಲ್ಲ ನೋಡಿದ್ದೀನಿ ನಾನು ನೋಡಿದ್ದು. ఇవి కూడా చూసినాము. ಇವೆಲ್ಲ ಇರುತ್ತೆ. ఎల్లో కూడా ఉన్నాయి. సదన్ బైక్ ఇది కూడా ఎంత బాగుంటుందో, టైగర్ లాగా, టైగర్ మోడల్. చాలా వరకు చూస్తున్నాం దీంట్లో కలర్స్. బాగా కొట్టుకొని వస్తాడు బాగా వేసినారు. డ్రాయింగ్ ఏమది? ఇదే అది ఇట్లా ఊగుతుంది చూడు. మిడతలు చూసే వస్తారు మీరు. మన ఊర్లో ఇవంతా కావను కదా. చేలు ಮೊಟ್ಟೆ ಇಡುತ್ತೆ. ಒಂದಲ್ಲಿ 600-700 ಮೊಟ್ಟೆ ಇಡುತ್ತೆ ಸರ್. ಇದು 5-6 ತಿಂಗಳಾದ್ಮೇಲೆ ಹ್ಯಾಚ್ ಆಗುತ್ತೆ. 600-700. ಇದು ಊಟ ಮಾಡೋದು ಬಟರ್ಫ್ಲೈನ. ಬಟರ್ಫ್ಲೈ ಸತ್ತಿರೋದನ್ನ ಬದುಕಿರೋದು ಹಾಕ್ಬೇಕು ಸರ್. ಹೌದಾ? ಹ್ಯಾಂಡಿಕ್ಯಾಪ್ಟ್ ಆಗಿರುತ್ತಲ್ಲ ಅದೆಲ್ಲ ಹಾಕ್ತೀವಿ. ಸರ್ ಚೆಲ್ಲಿದೆ ನೋಡಿ. ಚೇಳು ನಮ್ಮದು. ಇದು ಲೈಫ್ ಅಂದರೆ 1 ವರ್ಷದಿಂದ 3 ವರ್ಷ ಗಂಟ ಲೈಫ್ ಇರುತ್ತೆ. ಇದು ಬಾಲ್ದಲ್ಲಿ ಕಚ್ಚೋ ಸರ್, ಅದೇ ವಿಷ. ಇದು ಊಟ ಮಾಡೋದು ಕಾಕ್ರೋಚ್ సార్. ఇల్లే ఇప్పుడు చూడండి, ఆఫ్టర్నూన్ అయింది, జనాలు ఎంత బిజీగా ఉంటారు. మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి కొంచెం ఫ్రీగా ఉండింది. అప్పుడు మా సఫారీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఇక్కడ వేరే మామూలుగా జూలో అయితే ఇంకా ఇక్కడ వచ్చి చూడాలా. చిన్ను బా. షాప్లు పొద్దున్నే ఏం ఓపెన్ కూడా లేవు కదా మనం వచ్చినప్పుడు. ఇప్పుడు అన్నీ ఓపెన్ చేసేసినారు. ఎన్ని షాపులు ఉన్నాయి చూడు. ఫుల్ షాప్స్ ఇటు నుంచి లాస్ట్ వరకు. వాటర్ మిలన్ దాకా జ్యూస్ చేసేదానికి డ్రమ్ముల్లో పెట్టింటారు. పిల్లోళ్ళకి ఐస్ క్రీమ్ ఇచ్చేదానికి లోపలికి వెళ్తున్నాం. ఎండకి వీడు బిట్టు లేచి పారాడి పడుకుని చూడు. ఇవంతా చిన్న చిన్న బర్డ్స్ కదా. అవి లేక ఇవి ఏమంటారు, సిటీ కోళ్ళు.
తోకలు ఉంటాయి. కోళ్ళు చిట్టి చిట్టి గ్రీన్ కలర్ ప్యారెట్. వైట్ కలర్ ప్యారెట్. యా చాలా చిన్నది మేఘా. అది ఉండేది అంతేలే బేబీ, అదంతే వచ్చేది అసలు మరి ఇంత పోజిస్తాము. మోడి అది ఎంత పెద్దది స్వామి. ఇంకా జూలో అయితే నేను అన్ని వీడియోస్ అయితే తీసుకోలేదు. ఇక్కడ చాలా జంతువులు, బర్డ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అప్పటికే నా బ్యాటరీ బ్యాకప్ అయిపోయింది, అందుకనేసి ఆ వీడియోస్ అంతా తీసుకోలేదు. మేమైతే అన్నిటినీ కూడా చూసేసి మొత్తం తిరిగేసి ఇంకా ఇప్పుడైతే ఎగ్జిట్ అయిపోతున్నాము. ఇంకా ఇప్పటికే సుస్థ అయిపోయింది అనమాట అంతా కూడా నడిచి. ఇంకా నక్షత్ర అయితే నిద్రపోతుంది, పిల్లలు కూడా చాలా అలసిపోయారు ఇంకా మొత్తం అంత తిరిగేటప్పటికి. ఇంకా ఇప్పుడైతే ఇంకా కొద్దిగా ఏమైనా జ్యూసెస్, ఫ్రూట్స్ అలాంటివి తినేసి ఇంకా షాప్ దగ్గర ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఖాళీ ప్లేస్ అయితే చాలా ఉంది. కొంతమంది అయితే ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ అంతా కూడా తింటూ ఉంటారు. మేమైతే ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము కూడా ఆ విధంగా ఇక్కడ ఫుడ్ తెచ్చుకొని తినేసి అయితే వెళ్ళాము. ఫ్యామిలీతో వచ్చాము అప్పుడు కూడా, అంటే పెళ్ళి కాకముందు మా అక్క వాళ్ళతో వచ్చాను. ఇంకా ఇప్పుడైతే మేము ఫుడ్ ఏం తీసుకురాలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా జ్యూసెస్ తాగేసి ఇంకా ఫైనల్గా అయితే ఇంటికైతే వెళ్ళిపోవాలి. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టేక్ కేర్.